అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను పల్లి పట్టి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో దానికోసం అయితే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 బౌల్స్ వరకు పల్లీలు తీసుకున్నాను. సో అవి వచ్చేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే డ్రైగా వేయించుకోవాలండి. సో ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఒక గ్లాసు మాత్రం ఇలా మొత్తం పొట్టు తీసేయాలి. సో చేతితో తీసే కాలుతుంది కాబట్టి సో గ్లాసుతో నేను ఇలా తీసేసానండి. సో ఇలా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు పాకం కోసం అయితే 2 బౌల్స్ పల్లీలకి అయితే 1 బౌల్ బెల్లం తీసుకోవాలి. సో బెల్లం తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 to 3 స్పూన్స్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ముదురు పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చేసి మనకు ముదురు పాకం వస్తేనే మనకు పల్లి పట్టి అనేది చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇలా రావాలండి పాకం. ఇప్పుడు ఇందులోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో మనం ముందుగానే ఒక ప్లేట్లో మాత్రం నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది వచ్చేసి మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేసేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడే చేసేస్తే మనకు పల్లి పట్టి అనేది కరెక్ట్ వస్తుంది, లేకపోతే మాత్రం ఇరిగిపోతుంది. సో ఇలా మొత్తం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. సో ఎంతో టేస్టీ అండ్ పల్లి పట్టి అయితే రెడీ అయిపోతుంది. సో స్వీట్ షాప్ లాగానే వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. సో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పల్లి పట్టి అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఎంతో టేస్ట్ పల్లి రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ పిల్లల కోసం మీరు కూడా ఇలా చేసి పెట్టేయండి. సమ్మర్ కదా ఎలాగో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా అయినా చేసి పెడితే చాలా సింపుల్గా అయిపోతుంది. టైం కూడా ఎక్కువ అవ్వదండి. సో ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా డేస్ వస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.